తారీఖు కష్టాలను తొలగించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగులందరికీ చిల్లర ఖర్చుల కోసం 10,000 రూపాయలను క్యాష్ రూపంలో ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సీనియర్ సిటిజన్లకు బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది ఏపీ సర్కార్. మార్కెట్లో చిల్లర దొరక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా 1వ తారీఖు కావడంతో పాల బిల్లు, పేపర్ బిల్లు, కిరాణా బిల్లు, హౌస్ రెంటు ఇలా అన్ని క్యాష్ రూపంలో చెల్లించాల్సిన సమయం వచ్చింది. దీంతో నోట్ల కోసం ప్రజలు బ్యాంకుల వద్ద తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని వర్గాలతో పాటు ప్రభుత్వోద్యోగులకు కూడా 1వ తారీఖు టెన్షన్ పట్టుకుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల టెన్షన్ తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ని వినిపించింది. జీతంలో 10,000 రూపాయలను నగదు రూపంలో అందజేయనున్నట్లుగా ప్రకటించింది. సీనియర్ సిటిజన్స్ కు బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపింది. నగదు రహిత లావాదేవీల కోసం కమిటీ ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. డబ్బులు లేకపోయినా రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలు అందేలా చూస్తామని అన్నారు. 29,000 రేషన్ షాపులను యాక్టివ్ చేశామని చంద్రబాబు తెలిపారు. బయోమెట్రిక్ విధానంలో రేషన్ సరుకులు అందిస్తామని అన్నారు. రైతు బజార్లు సహా ఇతర ప్రాంతాలను ఫైబర్ గ్రిడ్ ద్వారా అనుసంధానం చేస్తామని వెల్లడించారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా రియల్ టైంలో సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఇప్పుడు కొన్ని ఎక్స్క్లూజివ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు సెక్రటరియట్లు అందరూ ఎంప్లాయీస్ ఉంటారు. అక్కడ ఒక మనిషికి 10,000 రూపాయలు వచ్చి పెట్టమన్నాం. అదే మరిగా ఇప్పుడు ఉదాహరణకు ఇంకొక డేటా డిపార్ట్మెంట్ నియరెస్ట్ బ్రాంచ్ ఉంటుంది, అక్కడ పెట్టమన్నాం. ఏజెన్సీ ఏరియాస్ ఉంటాయి, అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఉన్నప్పుడు కలెక్టర్స్ని ఆథరైజ్ చేసి అక్కడ ఉండే బ్యాంక్ మేనేజర్స్ ఆథరైజ్ చేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు 10,000 రూపాయలు తీసుకుంటూ ఆథరైజ్ చేసాం. వాళ్ళు దాన్ని వర్కౌట్ చేస్తారు. ఎక్కడిగా సామాన్యులకు ఇబ్బందులు తగ్గించేందుకు సమిష్టి కృషి చేయాల్సి ఉందని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.